ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. జీరో షాడో ప్రజల్ని ఆశ్చర్యపరుస్తోంది. మన నీడ మనకే కనపడదు. ఇదే జీరో షాడో. హైదరాబాద్లో సరిగా మధ్యాహ్నం 12:12 ఇది ఆవిష్కృతమైంది. సూర్యుడు సరిగా నడినెత్తి మీదకి రావడంతో ఇది ఏర్పడింది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో సూర్యకిరణాలు భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణ దిశల్లో కర్కాటక రేఖ నుంచి మకర రేఖ మధ్య నిలువుగా పడటంతో జీరో షాడో ఆవిష్కృతమయ్యింది. సూర్యుడు సరిగ్గా 90 డిగ్రీల కోణంలో నడినెత్తి మీదకు వచ్చినప్పుడు వస్తువుల నీడలు వాటి కిందికి చేరిపోతాయి. ఫలితంగా నీడ కనిపించకుండా మాయమైనట్లు అనిపిస్తుంది. ఇదే జీరో షాడో. మరింత సమాచారం మా ప్రతినిధి ఎలేందర్ అందిస్తారు. రైట్, ప్రస్తుతం మనం హైదరాబాద్ నగరంలో జీరో షాడో డేని మనం గమనించవచ్చు. కరెక్ట్గా 12:12 నుంచి 12:15-16 వరకు కూడా ఈ సన్నివేశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఒకసారి చూడొచ్చు, డాబాల పైన నిలబడితే ఇలాంటి సన్నివేశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మనం ఇక్కడ నిటారుగా ఉన్నటువంటి స్టాండ్ని గమనిస్తే ప్రస్తుతం నీడ ఈ కొద్దిసేపటి వరకు కూడా ఈ చుట్టుపక్కల ఒక 1 ఇంచ్ వరకు కూడా బయట కనిపించింది. కానీ దీనిపైన ఉన్నటువంటి నీడ ప్రస్తుతం ఈ వస్తువు పైనే కనిపిస్తుంది. ఇది ఒకటే వస్తువు కాదు, చాలా వస్తువులు కూడా ఇలానే కనిపిస్తుంటాయి. ప్రస్తుతం ఈ వాటర్ బాటిల్ ఉంది, వాటర్ క్యాన్ ఉంది. దీని కిందే అంటే కరెక్ట్గా ఈ బాటిల్ కిందే ఈ నీడ కనిపిస్తుంటుంది. అంటే ఇది దాదాపుగా సంవత్సరానికి 2 సార్లు మాత్రమే ఇలాంటివి సంభవిస్తుంటాయనేది ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందుకంటే భూమి తన 23.5 డిగ్రీస్ను వంపు తిరుగుతూ ఈ ప్రయాణం చేస్తుంటుంది. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా ఇట్లా జీరో షాడో డే కనిపిస్తుంది. మిట్ట మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మాత్రమే ఇలాంటివి కనిపిస్తుంది అని మనం చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ వ్యక్తులు నిలబడ్డారు. ఆ వ్యక్తుల నీడ కూడా కరెక్ట్గా వాళ్ళ కాళ్ళపైనే పడుతుంది. అంటే మామూలుగా నీడ ఎండలో నడిచినప్పుడు, ఎండలో నిలబడ్డప్పుడు ఆ వ్యక్తుల నీడ కావచ్చు, ఆ వస్తువుల నీడ కావచ్చు, సూర్యుడు ఎటువైపు నుంచి ఇప్పుడు ఉత్తరం వైపు నుంచి ఎండ ప్రసరిస్తే దక్షిణం వైపు వాళ్ళ నీడ కంపల్సరీ కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం నెత్తి మీద ఉండడం వల్ల మనుషుల యొక్క నీడ కావచ్చు, వస్తువుల యొక్క నీడ కావచ్చు ప్రస్తుతం మనం చూడొచ్చు కాళ్ళ కిందే ఆ నీడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే దీనికి గల కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈరోజు ఈ జీరో షాడో డే కనిపిస్తుందంటే మళ్ళీ ఒకసారి ఆగస్టు 3, 6, 2వ తారీఖున ఇలాంటి ఇష్యూ సంభవిస్తుందని, ఈ ఘటన కనిపిస్తుంది అనేది ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనికి గల టెక్నికల్గా అంటే దీనికి సంబంధించినటువంటి కారణాలు కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందుకంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలోనే 23 కర్కట రేఖ మకర రేఖ మధ్యలో పయనిస్తున్నప్పుడు 23.5 డిగ్రీస్ వంపు తిరిగి పయనిస్తున్నటువంటి క్రమంలోనే ఈ ఘటన సంభవిస్తుందని చెప్తున్నారు. సో ఈ జీరో షాడో డే కేవలం 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఈరోజు మిస్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం ఆగస్టులో దీన్ని గమనించవచ్చు అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి.